హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ఆయుర్వేదంలో వాడి ఎన్నో వందల రోగాలను నయం చేశారు. మరి అంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పొడి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కడాయిలో 1 చెంచా నూనె వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సగం కప్పు శనగపప్పు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. మంటని మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టారంటే పప్పు పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపటి వరకు ఫ్రై అవ్వదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు మినపప్పు వేసి కలుపుతూ వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల పప్పు లోపటి వరకు మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే సగం కప్పు ధనియాలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలిపి వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు ఎండుమిర్చి వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో ఉన్న గింజలతో సహా వేసుకోవాలి. ఇవి కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసి కలుపుకొని వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో సగం చెంచా నూనె వేసి మునగాకు బాగా కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 6 కప్పుల మునగాకు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే ఆకును తీసుకున్నామో అదే కప్పుతో మిగతా పప్పులు కూడా అన్నీ తీసుకోవాలి. ఇవి వేసి కలుపుతూ వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే ఆకుకూరలలో తక్కువగా వాడే ఆకుకూర ఏదన్నా ఉంది అంటే అది ఈ మునగాకే. కానీ ఈ మునగాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకి తెలియక అసలు వాడము దీన్ని. మిగతా ఆకుకూరలతో కంపేర్ చేస్తే ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఈ ఆకు తినడం వల్ల కంటికి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో ఉంచి చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు ఒక మిక్సీ జార్లో చల్లారిన పప్పులు వేసుకొని మరీ బరకగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. కాల్షియం లోపం ఉన్నవారు పాలు, గుడ్లు, మాంసం అని వాటినే తింటారు. కానీ వాటికంటే ఎక్కువ కాల్షియం ఈ మునగాకులోనే ఉంది. అలాగే ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఇందులోనే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అలాంటి మునగాకుని పొడి చేశారంటే 5-6 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోని చల్లారిన మునగాకు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చివరగా 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో సింపుల్గా ఉండే మునగాకు పొడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.